అందరికీ నమస్కారం. మనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఈ ప్రభుత్వం వచ్చాక డ్వాక్రా మహిళలకి మళ్ళీ టోక్రా వేయడానికి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా దారుణం, నిజంగా చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఈ సున్నా వడ్డీ పథకం అనేది ఎత్తివేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ 15 నెలలుగా తీసుకుంటే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద ₹1 జమ చేయని పరిస్థితి మనం చూసాము. ఒక్క డ్వాక్రా సంఘానికి ₹1 ఇవ్వని పరిస్థితి చూసాము. ఇప్పుడు కొత్తగా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ మరోసారి వంచనకు చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. దీన్ని చూస్తూ ఉంటే మహిళలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత పగ, ఎంత కక్ష అనేది అర్థమవుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా కక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ మాట్లాడితే డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూ ఉంటారు. మళ్ళీ తీరా ఆ డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి, అలాగే సున్నా వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబీ గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబీ గ్రేడ్లుగా మారాయి. జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద 4,969 కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే